నిన్న అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై సీఎం డిప్యూటీ సీఎంలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా అంబర్పేట శ్రీరమణ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ నిరసనలో అంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, అంబర్పేట కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్, కాచిగూడ డివిజన్ ఇన్ఛార్జ్ ఓంప్రకాష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ టౌన్ స్లోగన్స్తో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. రెండు సార్లు మినిస్టర్ చేసింది, ఒకసారి హోమ్ మినిస్టర్ చేసింది రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాంటి మినిస్టర్ నువ్వు ఇలా కించపరిచినావు రేవంత్ రెడ్డి గారు. చాలా తప్పులు చేశారు మీరు. అదే అసెంబ్లీలో ముక్కు నేలకు రాయాలే మా మహిళల కోరిక. ఎందుకంటే ఎంత తప్పు అంటే ఇలా మహిళలను మనం ఎంత గౌరవిస్తాం. నువ్వు ఒక కేసీఆర్ తిట్టడం తెలుసు, కానీ కేసీఆర్ ఎంత మహిళల్ని గౌరవించింది ఒకసారి అన్న చూసినావా? ఎంత గౌరవం చేస్తుండే, ఎంత చేస్తుండే. ఇవాళ మీరు ఏం చేసిరని ఒక మహిళల్ని కించపరుస్తున్నారు. మహిళలకు 2500 ఇస్తాను. ఎక్కడ పోయింది 2500? మహిళలకు ఉచిత బస్సులు అన్నావు, బస్సులు తక్కువ చేసినావు, ఉచిత బస్సులో చెప్తున్నావు. ఒక్కొక్క బస్సులో సీట్లు దొరకక అవస్థలు పడుతున్నారు. ఇలా ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి వచ్చినారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడోళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? కాబట్టి ఇలా మా బీఆర్ఎస్ తరఫున మేము ఈ డిస్ట్రిక్ట్ మా కేటీఆర్ గారు మరి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా కాన్స్టిట్యున్సీ మహిళలు మరియు నాయకులందరూ కూడా కలిసి ఇలా డిస్ట్రిక్ట్ దాడి చేస్తున్నాము. నీకు తప్పకుండా పాపం తగులుతుంది. ఈరోజు కేటీఆర్ పిలుపు మేరకు మొన్న అసెంబ్లీలో ఒక మహిళా ఎమ్మెల్యేలను కించపరిచిన రేవంత్ రెడ్డి గారు అది కరెక్ట్ కాదని కోరుతున్నాను. అక్కలను చూడండి వెనుక అన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మహిళా ఎమ్మెల్యేను కంటి నీరు కార్చే విధంగా మాట్లాడడము సమంజసం కాదు. మీరు కూడా టీడీపీ నుంచి వేరే పార్టీకి మారి తర్వాత కాంగ్రెస్ కు మారడం జరిగింది. ఆ రోజు ఒకప్పుడు మీరు కార్పొరేటర్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసం కాదు. మీరు తప్పకుండా దానికి సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నాం. నిన్న సభలో అసెంబ్లీలో మన సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు లేడీస్ ని చాలా కించపరుస్తూ మాట్లాడారు. అది చాలా తప్పు. ఎందుకంటే మనం మన భారతదేశంలో స్త్రీని చాలా గౌరవిస్తాం. మనం భూదేవిని కూడా అమ్మ మాత అని అంటాం, భారత్ మాత అంటాం. అట్లాంటిది నువ్వు లేడీస్ గురించి మీరు అంత నీచంగా